వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గూగుల్ తో కలిసి ఏఏలో అడుగుపెట్టనున్న తెలంగాణ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా వ్యవసాయం, స్థిరత్వం, పరిపాలన, రవాణా, విద్య వంటి కీలక రంగాలలో ఏఏ ఆధారిత సేవలను విస్తరిస్తుంది. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి గూగుల్ వ్యూహాత్మక సహకారాన్ని అందిస్తుంది. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ హబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గూగుల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ అధికారులు మరియు గూగుల్ ప్రతినిధులు వారి సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు. చిరుమళ్ళ శ్రీ సమ్మక్క సారళమ్మ జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గురువారం రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ శ్రీ సమ్మక్క సారళమ్మలను బంధువులతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ఆదివాసుల జాతర శ్రీ సమ్మక్క సారళమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా చిరుమళ్ళ నుండి దోమెడకు త్వరలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర పాల్గొన్నారు. Very good.
లక్కీ ఉంటే మరి పేరెంట్స్ కోసమో లేదా పెన్షన్ కోసమో ఏదైనా ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి. రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గుడి చుట్టూ కూడా మంచి సీసీ వేయడము, చుట్టూ ప్రహారీ గోడ కట్టడం. కానీ ఆ చెట్లు మాత్రం తీయకండి. చెట్లు మన తల్లులు సమ్మక్క సార్లం అంటేనే మరి చెట్లలో, పుట్టలలో, గుట్టలలో, కంక వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు. మన వాళ్ళందరూ మినీ మేడారంలో అడుగుతా ఉన్నారు. మరి విలేకరులు కూడా మీకు ఇంత వరద వచ్చింది, ఇక్కడ ప్రజలకేం కాలేదు. ఇంత పెద్ద గాలి దువారం వచ్చి 100 ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి, ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి భూకంపం కూడా వచ్చింది, ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దయ అంత పవర్ఫుల్. ప్రకృతి దేవతలు, వనంలో ఉండేటువంటి దేవతలు కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలమ్మది. ఇప్పుడు మన తల్లులు సమ్మక్క సారలమ్మ ఉన్నారు కాబట్టి ఈ రోజు మరి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు చంద వంశస్థులకు, ఆ కమిటీ సోదరులకు, సమ్మక్క సారలమ్మ కమిటీ సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా నేను ఈ శాఖ మంత్రిగా కూడా ఉన్నా కాబట్టి పంచాయత్ రాజ్ శాఖలో మరి పెద్ద ఎత్తున రోడ్లు ఇస్తా. తొందరలోనే ఈ యొక్క దోమెడ నుంచి మన చిరుమల కూడా రోడ్డు తొందరలోనే శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసి మీకు మాకు రవాణా కూడా మంచిగా దగ్గరగా ఉంటది, అది కూడా ఏర్పాటు చేయిస్తా. దాదాపుగా మా ఏరియాలో అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి. మీ ఏరియాను మా ఏరియాను కలిపే రోడ్ ఒకటి ఉంది, దాన్ని తొందరలోనే చేస్తా అని కూడా తెలియజేస్తూ వచ్చే జాతర వరకు మల్లపేటోళ్ళు కూడా ఇటు వస్తారు, ఇటోళ్ళు కూడా అటు వస్తారు. అట్లా ఈజీగా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు. నర్సాపూర్ గుమ్మడిదలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దీక్షలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 400-500 టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డును పెట్టేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఎక్కడైనా ఊర్లు లేని కాడ, ప్రజలు లేని కాడ, ఎవరికి ఇబ్బంది లేని కాడ పెట్టాలి. ఇక్కడే మీరు ప్రజల్ని అడగలే, ప్రజల అభిప్రాయం తీసుకోలే. ఏమనంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ఉండగానే పెట్టినాం, అది అప్పటిదే 2008కేలు ఉన్నది అని చెప్పి కొత్త కథలు చెప్తున్నారు. ఇది ఎప్పటిదా అప్పటిదా, ఎవరు పెట్టినరు ఎందుకు పెట్టినరో కాదు, ప్రజల అభిప్రాయాలు కనుక్కోండి. గుమ్మడిదల రైతులు అంటే ఆదర్శవంతమైన రైతులు, బంగారం లాంటి పంటలు పండించే రైతులు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల రైతులు. ఇక్కడ కూరగాయలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ ఇక్కడ అద్భుతంగా మంచి పంటలు తీసేటువంటి రైతులు ఉన్నారు. 6 కాలం కష్టపడే మంచి రైతులు ఉన్నారు. ఇవాళ ఈ రైతులందరూ ఏం కోరుకుంటున్నారంటే, మా నెత్తిన ఈ డంప్ యార్డు పెట్టకండి, మా ప్రజల్ని బతకనియండి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ డంప్ యార్డును రద్దు చేయండి. ఇంకెక్కడన్నా దూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని చోట ఈ డంప్ యార్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లగచర్ల చూసినాం, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్ళల్లో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడే మాణిక్రావు గారు చెప్పినట్టు పచ్చటి పొలాలు ఉన్నటువంటి నేల్కల్లో అక్కడ కూడా ఫార్మాసిటీ పెట్టమని చెప్పి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా గుమ్మడిదల మీద పడ్డారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి, మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇప్పటికే 10 రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తుండ్రు. అక్కడ పారానగర్లో చేస్తుండ్రు, ఇక్కడ గుమ్మడిదలలో కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటది. నంద్యాల టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఫరూక్ పంపిణీ చేశారు.
15 మందికి 17 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన 8,000 చెక్కులను వైసీపీ ప్రభుత్వం రాగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందకుండా చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబునని తెలిపారు. ఓకే సార్. తిప్పే ఇంటర్వ్యూ ఏమైనా మీడియా వారందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు దాదాపుగా 15 మందికి 17 లక్షల రూపాయలు, 16,92,000 రూపాయలు ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో వైద్యం తీసుకున్న తర్వాత బిల్లులు తీసుకొని మన దగ్గరకు వచ్చిన తర్వాత దానికి ముఖ్యమంత్రి గారు పంపిస్తే వారం 10 రోజులు వచ్చేస్తాయి. ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పక్షపాతం చూపారు. ఎవరైనా సరే ఆరోగ్యం అనేది ప్రధానమైంది. వాటి పేదవారికి ఆదుకోవాలా, అంత ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారికి అని నిన్న కూడా చెప్పడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ పోయేటప్పుడు. కాబట్టి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పేదవారైతే తట్టుకోలేరు, వారికి ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు 15 మందిని గుర్తించి ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి, ఇస్తూనే ఉన్నాం. అది కాక చాలా ఎక్కువ అయిపోయినాయి కూడా, చాలా ఎక్కువ మంది వస్తారు. ఉండే డబ్బుతో అందరినీ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాటి ఈరోజు ఎవరైతే 15 మంది లబ్ధిదారులు ఉన్నారో అందరినీ పిలిపించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు దాదాపు 17 లక్షల రూపాయలు వారికి అందరికీ అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. వాటి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గతంలో జగనన్న గారు ఉన్నప్పుడు మహానుభావుడు మేము ఇచ్చిపోయిన 19లో నేను హెల్త్ మినిస్టర్ ఉంది. మేము పేదవారు పెట్టుకునే వారికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8,000 మందికి చెక్కులు ఇచ్చినారు. చెక్కులు ఇచ్చిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా చేసినారు. పాప పేదవాళ్ళు వచ్చి మా దగ్గర డబ్బు దిగుబట్టున్నారు. సార్ చెక్కులు ఉన్నాయి, మా బ్యాంకులు మాత్రం కోర్టులు మాత్రం వివాహం చెప్పేసినారు, మాకు డబ్బులు రాలేదు. మీరు ఆలోచన లేదు చేసుకోవాలి. ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు. కాబట్టి ఆయన దుర్మార్గుడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రంలో డబ్బులు కూడా పోయింది. అయినా సరే పేదవారిని ఆదుకోవాలని చెప్పి కృత నిశ్చయంతో ముఖ్యమంత్రిగా రాత్రి మొదలు పనిచేస్తూ ఈరోజు పేదవారిని ఆడుకుంటారు. ఎంత టైం ఉన్నా కూడా టైం తీసి అన్ని దాని మీద టిక్కులు పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి పరిపాలన అని చెప్పి తెలుసా. కాబట్టి వారికి ముఖ్యంగా ఎవరైతే పేదవారు తీసుకున్నారో వారందరూ కూడా రుణపడి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలా, తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియాలా. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి మేము అందరికీ తెలియస్తాం. మరి ఇంకా మనకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే మనం ఇచ్చినవన్నీ వచ్చేస్తాయి. రోజు మనం మోసుకోలేకపోతున్నాం. రోజు నేను కూడా ఊహించలే. గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చేటివి. ఇప్పుడు ఆరోగ్య విషయం చాలా అప్రమత్తంగా ఉన్నారు పేద ప్రజలు. వస్తానే తక్షణం ఇవ్వడం చూస్తుంది. దాదాపుగా 15 కేజీలు 20 కేజీలు అయితే మోసుకోలేకపోతున్నాం. మనం దాన్ని ఆన్లైన్ దీంట్లో పోస్టుల్లో పంపించి తీసుకురావడం జరుగుతుంది. మనం ఈ రకంగా సేవలు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. పేదవారందరికీ కూడా మనం అనుకోకుండా మనం అడిగిన తర్వాత ఇమ్మీడియట్లీగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి వారికి ముఖ్యంగా నంద్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాను. కృతజ్ఞతలు కూడా. వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరం నరకాసురుడు అంతం జరిగిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఒక్క టీడీపీ ఆఫీస్ ధ్వంసం మాత్రమే కాదు, వల్లభనేని వంశీ చాలా నేరాలు చేశారని ఆరోపించారు. వైసీపీ నేరగాళ్ల అడ్డాన్ని ధ్వజమెత్తారు. వంశీ మీద ఉన్న కేసులన్నీ బయటకు తీయాలని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని కోరారు. రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో, ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుడిని అరెస్టు చేస్తే
ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు. ఏమండి, ఆయన ఎవరో మాట్లాడతారు. అమాయకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అంటారండి? ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను, నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను, నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. పార్టీ కార్యాలయం తగలబెట్టారు. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనాపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు, పట్టిసీమ మట్టేసి అప్పనంగా మింగేశాడు. కంసుడు లాంటి వాడు. ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు. క్రిమినల్ లాగా వ్యవహరించాడు. అటెంప్ట్ టు మర్డర్. ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద? దొంగ పట్టాలు పంచాడండి, ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఒక్క కేసు కాదు, ఒక్క నేరం కాదు అతను చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతను. అతను అరెస్ట్ చేయడంలో రాష్ట్రం అంతా కూడా అతను అరెస్ట్ చేస్తారు. అటువంటి క్రిమినల్ ఉండటానికి లేదు. అతను ప్లాన్డ్గా క్రైమ్ చేస్తాడు. పేరుకే ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తుడు అతను. ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది. ఎట్టే పరిధిలో చట్టానికి చిక్కాడు అతను. తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను. 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ కానూన్ కా హాత్ బహుత్ లంబీ అయ్యి, చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు. దానికి నిదర్శనం, ఉదాహరణ ఈ రోజున వల్లభనేని వంశీ. కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నగరంలోని నరసింహరావుపేటలో కోళ్లు చనిపోవడంతో పరీక్షలు జరిపిన అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో నరసింహరావుపేటను రెడ్ జోన్గా ప్రకటించారు. రెడ్ జోన్ పరిధిలో 1 కిలోమీటర్ వరకు చికెన్ షాపులు బంద్ చేయించారు. అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ ఘన నివాళి అర్పించిన ప్రముఖులు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద గోపాల్ న్యాయవాది ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన నాయకులు. కొండాపురం నరసింహులు మాట్లాడుతూ దేశ రక్షణకు తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టిన అమరవీరులకు జోహార్లు అంటూ ప్రేమ ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్లు తెరిచి బుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా దగ్గర వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీలను నిర్వహిస్తూ ఫిబ్రవరి 14న అమరవీరులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ తాలూకా సభ్యుడు మొహమ్మద్ ఇమ్రాన్, కొండాపురం నరసింహులు, గోపాల్ న్యాయవాది మహేష్ ముదిరాజ్, శివ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరవీర జవానులకి, జోహార్ జోహార్, జోహార్ అమరవీర జవానులకి, జోహార్ జోహార్, భారత్ మాతా की जय, भारत माता की जय, जय जवान, जय किसान, जय जवान, जय किसान. అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిలో సినిమా సంబరాలు. రాయచోటికి చెందినటువంటి హీరో పీలం భరత్ కుమార్ నటించిన జగన్నాథం టీజర్ ని మంచు మనోజ్ లాంచ్ చేయడం జరిగింది. మంచు మనోజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలుండవు, సినిమా అంటే సినిమానే, మీ సినిమా తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని ఆయన తెలియపరిచారు.
శ్రీ సాయి కళాశాలలో ఘనంగా జగన్నాథ్ టీజర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హీరో పీలం భరత్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలను అధిగమించి సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీనిని మనస్ఫూర్తిగా ఆదరించాలని ఆయన మీడియా ముఖంగా తెలియపరిచారు. ప్యాషన్ పెట్టుకొని ఎంతో కష్టాలు పడి ఎంతో ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు, జరగదు. అండ్ నేను ఒకటి నమ్ముతాను, ₹1 తీస్తే చిన్న సినిమా కాదు, 100,000 కోట్లతో తీసినా నా వసుదైక కుటుంబానికి నమస్కారం. రాయలసీమ పవరే వీరప్ప. మీ అరుపులకి రోమాలు ఎప్పుడు దిక్కబడుతుంటూ ఉంటాయి. తమ్ముడు భరత్ ఈరోజు హీరోగా లాంచ్ అవుతూ మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి ఇలా సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జగన్నాథ్ ట్రైలర్ చూసాం, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. తమ్ముడు ఫస్ట్ సినిమా కదా, చాలా ప్రొఫెషనల్ గా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. మనోజ్ తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇది ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వారైనా సరే, నా వారైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈ రోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. మీ అందరూ ప్రేమాభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని, నాకు, నా పిల్ల పాపలకు, మా కుటుంబానికి, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా. Guys, namaste. This is Jabardast News. Please do like, share and subscribe to SR7 News channel. Thank you. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.